नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदोद्धार, नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा జోహారులివె శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. జోహారులివె శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవా, భవ భయ భంజన పరమ పవన. ఇహ పరానంద జీవనమీవా, భవ భయ భంజన పరమ పవన. నమో మెహర్ బాబా अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి. అజ్ఞానాంధత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి. అరిషడ్వర్గము అంతరింపగా, అరిషడ్వర్గము అంతరింపగా, ఔయయ మోక్షం అనుగ్రహింపుము, ఔయయ మోక్షం అనుగ్రహింపుము. నమో మెహర్ బాబా अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार. नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా బాబా వారి ప్రేమ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం లభించినందుకు బాబా వారికి ధన్యవాదాలు. అందరికీ జై బాబా. ఇప్పుడు బాబా వారు ప్రార్థనా గీతంతో ప్రసన్నంగా ఆశీనులై ఉన్నారు. ఇక ఆయన సంకీర్తనతో ఆనందింపజేద్దాం. కార్యక్రమంలో ముందుగా మా మారుతి, మీరు ధనలక్ష్మి, మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జయించ బాబా. కన్నులలోనా హృదయములోనా, కన్నులలోనా హృదయములోనా, నీ రూపమే నిలిచేవో బా, నీ రూపమే వెలసేవో బాబా.
కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా వికసించు విరజల్లు నీ మోమునా ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే వికసించు విరజల్లు నీ మోమునా ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే ఎన్నెన్ని జన్మల పుణ్యంబుగా ఎన్నెన్ని జన్మల పుణ్యంబుగా ఈ జన్మలో నిన్ను కాంచితిమి కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా మృదు మధుర నీ నామ స్మరణమునే నిలిపేము మా హృదయ పలకమ్మునా మృదు మధుర నీ నామ స్మరణమునే నిలిపేము మా హృదయ పలకమ్మునా అవతారమూర్తివి ఓ బాబా అవతారమూర్తివి ఓ బాబా గైకొనుము మా హృదయ పుష్పాంజలి కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలిచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరచేములే నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరచేములే ఓ బాబా నిన్ను గొలుచు కోరికతో ఓ బాబా నిన్ను గొలుచు కోరికతో పాడాను ఈ గీత రూపంబునా కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలిచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా అంకుల్ మీకు జై మెహర్ బాబా థ్యాంక్ యూ జై బాబా అమ్మ జై బాబా మంచి కీర్తనతో కార్యక్రమం ప్రారంభమైంది చక్కగా స్పష్టమైన ఉచ్చారణతో ఆ దివ్య మంగళ స్వరూపాన్ని అందరూ తిలకించేలాగా చక్కగా పాడావు తల్లి జై బాబా కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలిచే అనేసరికి అందరూ గ్రూప్ సభ్యులు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఆ రూపాన్ని దర్శించి ఉంటారు వింటూ ఉంటే నాకు చింతామణి గారి కీర్తన గుర్తొస్తుంది ఒకటి కన్నుల విందొన గూర్చెడి దివ్య రూప దర్శనము సన్నుతింపనెవరితరము సగుణ బ్రహ్మ సాకారము దైవ రూపమిదేనని తెలియజేయనంచినావు మెహరు నామధారుడవై అవతారము దాల్చినావు
ఈ చరణంలో కూడా ఆయన అంత చక్కగా దివ్యమంగళ స్వరూపాన్ని చక్కగా వర్ణించారు. అలాగే అంతే చక్కగా నువ్వు చక్కని ఉచ్చారణతో ఆ రూపాన్ని కళ్ళకు కట్టేలా పాడావు తల్లి. జై బాబా. మంచి కీర్తనతో పాడావు. జై బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక కీర్తన పాడతారు. కుమార్ గారు, జై బాబా. ఆనంద్ కుమార్ గారు. अवतार मेहर बाबा की जय। మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి, విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి, ప్రేమామృత రసధారలు పృథివిని చల్లిన వానికి, ప్రేమామృత రసధారలు పృథివిని చల్లిన వానికి, మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, సంస్కారములేవో తెలిసి అనుభగు దేహమునొసగి, సంస్కారములేవో తెలిసి అనుభగు దేహమునొసగి, ఆత్మనందు పదిలపరచి ఆట బొమ్మ విడిచిపెట్టి వెనుక నుండి ఆడించి ఆట చూసి నవ్వుకొని, వెనుక నుండి ఆడించి ఆట చూసి ఆడనీక ఆటలాడు ప్రియతమునికి, మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, బాబా మేహరు బాబా, బాబా మేహరు బాబా, బాబా మేహరు బాబా, బాబా మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా. ఒంటరిగా నుండలేక చూడముచ్చటని పిలిచే, ఒంటరిగా నుండలేక చూడముచ్చటని పిలిచే, కుందరం బొమ్మలాగా కోరి ఆడ అరుదచి, బొమ్మలతో పాడి అంతలోనే మాయమైన, బొమ్మలతో పాడి అంతలోనే మాయమైన, అందమైన ఆటగాడు ఆనందము నొసగువానికి, మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, బాబా మేహరు బాబా, బాబా మేహరు బాబా, బాబా మేహరు బాబా, బాబా మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా. ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి పాడించి, ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి పాడించి, ఆటలకు పాటలకు ఆడవిడుపు తానవుతూ కొంత తడవు కానీ మని
అంతలోనే ఆపమంటే కొంత తడవు కానిమని, అంతలోనే ఆపమంటే నాశమా పరవశమా ఇంకాస్త ఆడ నువ్వు మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా బాబా మేహరు బాబా, బాబా మేహరు బాబా, బాబా మేహరు బాబా, బాబా మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా. నీ బొమ్మల కొలువులోన ఎన్నెన్నో బొమ్మలున్నా, నీ బొమ్మల కొలువులోన ఎన్నెన్నో బొమ్మలున్నా, మెచ్చినవి నచ్చినవి ఏది కోరి ఎంచినవి నీతోనే ఉండాలని, నీలోనే కలవాలని, నీతోనే ఉండాలని, నీలోనే కలవాలని మెహర్ స్త్రీ మాటలలో వినిపించే విశ్వాస మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా విశ్వ మనసు కలవానికి, విశ్వేశ్వరుడగువానికి, విశ్వ మనసు కలవానికి, విశ్వేశ్వరుడగువానికి ప్రేమామృత రసధారలు పృథివిని చల్లిన వానికి, ప్రేమామృత రసధారలు పృథివిని చల్లిన వానికి మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై మెహర్ బాబా. అందరికి జై మెహర్ బాబా. మురళి గారు జై బాబా సార్, జై బాబా. తెల్ల స్క్రీన్ మీద హార్ట్ సింబల్స్ పుంకాలుగా కనిపించేసరికి గ్రూపులో ఉన్న వాళ్ళంతా ఎంత రసస్లావితం అయ్యారో అర్థమైపోతుంది నాకు. నిజంగా గ్రూపులో అందరూ తరించారు ఈ రోజు. శ్వేతగిరి మీద బాబా వారి సమాధిలో ఇరువురు బాబా ప్రేమికుల చేత పాడించిన ఆ ప్రీతమ తండ్రి. అది సంగతి చాలా అద్భుతంగా ఉంది. గ్రూపులో అందరం కూడా ఇన్క్లూడింగ్ మైసెల్ఫ్ తరించిపోయాం ఈరోజు చక్కని సంకీర్తనతో. అసలు ఇక్కడ గమ్మత్తు కూడా అదే, ఒంటరిగా ఉండలేక ఆయన అందుకే వచ్చేస్తున్నాడు మన మధ్యకి. ఒంటరిగా ఉండలేక చూడముచ్చట అనిపించే కొందనపు బొమ్మలాగా మన మధ్యకి వచ్చేస్తున్నాడు. అందుకే ఇలాంటి సంకీర్తన, ఇలాంటి సాంగత్యం కోసమే ఆయన వచ్చేస్తున్నాడు. ఇది పరస్పరం ఇది. ఎందుకంటే ఆఖరి ఆత్మ మోక్షం పొందేంత వరకు నేను వస్తూనే ఉంటాను అని పాపం ఎంత శ్రమకో ఓర్చి వచ్చేస్తున్నాడు మన మధ్యకి. ఎప్పటికి 5329 సార్లు అన్నాడు. ఎన్నిసార్లు వస్తాడో మరి పరమేష్టి. రావడానికి ఇంతటి బలీయమైనటువంటి బాంధవ్యమే కారణం అనేది మాత్రం యథార్థం. జై బాబా. మంచి కీర్తన పాడారు. జై బాబా. జై మెహర్ బాబా. జై బాబా సార్. జై బాబా సార్. జై బాబా. మా నాగమణి మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. ఎం నాగమణి. జై బాబా అమ్మ. ఎం నాగమణి గారు ఒక కీర్తన పాడతారు ఇప్పుడు. జై బాబా అండి. ఎవరండి? జి నాగమణ, ఎం నాగమణి? ఎం నాగమణి అండి. జై బాబా. జై బాబా అమ్మ.
కనెక్ట్ అవ్వట్లేదా? హ్యాంగ్ అయినట్టుంది. అమ్మా విశాలి, హీరోగా నువ్వు కీర్తన పాడమ్మా. విశాలి, జై బాబా. जय बाबा जी, जय बाबा। జై బాబా అమ్మా, జై బాబా. बता मेहर बाबा की जय। मेहरु प्रभुवे दैवम, మా ప్రేమకు మెహరే గమ్యం, బాబా జననం సృష్టికే మధురం, బాబా జననం సృష్టికే మోదం, కరుణకు దేవాలయం, మేరు ప్రభువే దైవం, మేరు చరితం మధురిమ భరితం, ఆతని మౌనం అతులిత మహిమం, మేరు చరితం మధురిమ భరితం, ఆతని మౌనం అతులిత మహిమం, ఆతని రూపం ఆతని రూపం ఔరవ్య సహితం, మేరు ప్రభువే దైవం, మా ప్రేమకు మేరే గమ్యం, ఆలింగనము చుంబనమిచ్చి ఆదరించెను, జ్ఞానమునిచ్చి ఆలింగనము చుంబనమిచ్చి ఆదరించెను, జ్ఞానమునిచ్చి అతడే సత్యం, అతడే సత్యం మార్గము కూడా, మేరు ప్రభువే దైవం, మా ప్రేమకు మేరే గమ్యం, మేరు బాబా మహిమన దైవం, ఆతని స్మరణం ఆర్తిని గానం, మేరు బాబా మహిమన దైవం, ఆతని స్మరణం ఆర్తిని గానం, ఆతని నామం ఆతని నామం మనకంత మననం, మేరు ప్రభువే దైవం, మా ప్రేమకు మేరే గమ్యం, ప్రేమ పదానికి సాధక మతడే, రామచంద్రునకు హృదయ మతడే, ప్రేమ పదానికి సాధక మతడే, రామచంద్రునకు రక్షకుడతడే, మెహరుని కొంగి మెహరుని కొంగి మనకంత వరణం, మేరు ప్రభువే దైవం, మా ప్రేమకు మేరే గమ్యం, బాబా జననం సృష్టికే మధురం, బాబా జననం సృష్టికే మోదం, కరుణకు దేవాలయం, పేరు ప్రభువే దైవం, మా ప్రేమకు మేరే గమ్యం, అవతార్ మెహర్ బాబా की जय। जय बाबा అండి, అందరికీ జై బాబా। థ్యాంక్ యూ బాబా, జై బాబా। జై బాబా అమ్మా, జై బాబా అమ్మా.
మంచి కీర్తన పాడారు రామచంద్రన్ గారిది. జయబాబా. మనందరి ప్రేమకు ఆయనే గమ్యం. ఇది మాత్రం చాలా వాస్తవం ఇది. ఎందుకంటే సృష్టికే మోదం ఆయన తాలూకా రాక, ఆయన పుట్టిన విధానం, ఆయన ఆవిర్భవించిన విధానం కూడా. అందుకే 1934లో బాబా బర్త్డే మెసేజ్లో అన్నారు, ది రీజన్ ఫర్ మై కమింగ్ హ్యావ్ టు పార్టిసిపేట్ పర్సనల్లీ ఇన్ యువర్ సెలబ్రేషన్. చూసారా ఆయన ఎంతగా ఆనందించారంటే, ది రీజన్ ఫర్ మై కమింగ్ హియర్ టు పార్టిసిపేట్ పర్సనల్లీ ఇన్ యువర్ సెలబ్రేషన్ ఈజ్ యువర్ లవ్ దట్ హ్యాస్ ఇర్రెసిస్టబుల్లీ డ్రాన్ మీ టు యూ. చాలా అద్భుతంగా ఆయన స్పందించారనమాట మన ప్రేమకి. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆయన జన్మదినాలను చక్కగా జరుపుకుంటున్నాం, చక్కగా సంకీర్తన చేస్తున్నాం, చక్కని సందేశాలు వింటున్నాం, చక్కగా మార్పు చెందడానికి ప్రయత్నిస్తున్నాం. ఇవన్నీ కూడా ఆయన్ని స్పందింపజేస్తున్నాయి అన్నమాట. అందుకే ది రీజన్ ఫర్ మై కమింగ్ హియర్ టు పార్టిసిపేట్ పర్సనల్లీ, వ్యక్తిగతంగా ఆయన స్వయంగా ఆయన చెప్పారు కూడా. ఆయన ప్రణాళికలో, విశ్వ ప్రణాళికలో భాగం ఏమిటంటే ప్రతి వ్యక్తిగత ఆత్మని నేను టచ్ చేస్తాను అన్నారు. అది అసలు చాలా దుస్సాధ్యం అనంతుడైన ఆయనకి. అయినప్పటికీ కూడా ప్రతి ఆత్మని కూడా నేను స్పృశిస్తాను, తన స్పర్శని, తన ప్రేమని ఇస్తాను అన్నారు. ఇదే ఉదాహరణ. ఇప్పుడు ఈ మాట అంటుంటే నాకు ఒళ్ళు జలధరిస్తోంది అన్నమాట. అంటే ఆయన స్పర్శ లభించింది మనందరికీ కూడా. జై బాబా. మంచి కీర్తన పాడారమ్మా. మా శారదమ్మ మీరు ఒక కీర్తన పాడండమ్మా. జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట, ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. ఏ బంధనములున్నా, ఏ బాధ కలిగినా, ఏ కోర్కెలీడేరా కావ్యదల చిక్కినా, ఏ బంధనములున్నా, ఏ బాధ కలిగినా, ఏ కోర్కెలీడేరా కావ్యదల చిక్కినా, అన్ని చింతలు మేరు చింతనలో పోవు, అన్ని చింతలు మెహరు చింతనలో పోవు, ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందు. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట, ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. రామకృష్ణుల సొగసు రవళించి వెలసెనో, బుద్ధ దేవుని కరుణ జలమై వర్షించెనో, రామకృష్ణుల సొగసు రవళించి వెలసెనో, బుద్ధ దేవుని కరుణ జలమై వర్షించెనో, క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెను, క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెను,
మహమ్మదుని సందేశమే విందు చేసెనో ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట పారిజాతపు తోట ఆ ప్రేమ బాట ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట తేనెలూరును నోట పలికే ప్రతి పూట వేద క్షీరపు తేట సాధకులకొక బాట తేనెలూరును నోట పలికే ప్రతి పూట వేద క్షీరపు తేట సాధకులకొక బాట ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట ఎచ్చోట పలికిన ఎవరో వసులవుతారట ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట పారిజాతపు తోట ఆ ప్రేమ బాట ఎంత కమ్మనిదో ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట అవతార్ మెహర్ బాబా की జై బాబా అండి. థ్యాంక్ యూ అండి మురళీధర్ గారు. జై బాబమ్మ, జై బాబమ్మ. చాలా మంచి కీర్తన పాడారు. ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ మెహర్శ్రీ గారి కీర్తన. ఇది చాలా అద్భుతమైన కీర్తన. ఎందుకంటే కుమార్ గారు, ఆనంద్ కుమార్ గారు బాబా సందేశం చెప్పేటప్పుడు తరచుగా ఓ మాట అంటూ ఉంటారు, మకార హకార రకారాల బీజాక్షరాలతో ఏర్పడిన నామం అది అని. మకార హకార రకారాలు ఈ బీజాక్షరాలతో ఏర్పడింది మెహర్నామం. అందుకే అది ఎంతో కమ్మని నామం అన్నమాట. అంతేకాకుండా శక్తివంతమైన నామం కూడా. ఇది నా వ్యక్తిగత అనుభవం. ఎందుకంటే ఈ కీర్తన నేను ఎక్కువగా ఇష్టపడి పాడుతూ ఉంటాను. అందులో మొదటి చరణం నాకు చాలా ఇష్టం అన్నమాట. ఏ బంధనాలున్నా, ఏ బాధ కలిగినా, ఏ కోర్కెలు తీరక వ్యధకు గురైనా అన్ని చింతలు కూడా ఆ స్మరణలోనే తొలగిపోతాయి అంటారు ఆ మొదటి చరణంలో మెహర్శ్రీ గారు. ఇది వాస్తవం. ఇది హృదయపు లోతుల్లోంచి కానీ ఈ కీర్తన అలాగా ఆయన ముందు పాడినట్టయితే మాత్రం అప్పటికి ఉన్నటువంటి మనో వ్యధ ఏదైతే ఉందో అది తేలిక పడిపోతుంది. ఇది నా అనుభవం. ఇది చాలా చక్కని కీర్తన అమ్మా. మంచి కీర్తన పాడారు. జై బాబా. జై బాబా. ఎం నాగమణి గారు లెఫ్ట్ అయినట్టున్నారు. జై బాబా. మా శ్రీకాకుళం విజయలక్ష్మి గారు ఒక కీర్తన పాడతారు ఇప్పుడు. జై బాబా అమ్మ. జై బాబా అండి. జై బాబా. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की जय. హలో జై బాబా వినిపిస్తుంది? వినిపిస్తుందమ్మా. జై బాబా. గ్రూప్ లీడర్ కేకలు కూడా వినిపిస్తున్నాయి. జయ జయ జయ. సుహరించి మాన్యుడనీవే, సుహరించే మాన్యుడనీవే, ఎదయన నిలిచే దేవుడు నీవే, ఎదయన నిలిచే దేవుడు నీవే, మనసు హరించే మాన్యుడనీవే, ప్రేమమయాని ప్రేమ గమనము మా కొరగే నివసించావు, ప్రేమమయాని ప్రేమ గమనం మా కొరగే నివసించావు, అడుగగనే మమో
ప్రేమించావు, అడుగకనే మము ప్రేమించావు, ప్రేమను మాటను నడిపించావు, ప్రేమను మాటను నడిపించావు, మనసు హరించే మాన్యుడ నీవే, మనసు హరించే మాన్యుడ నీవే, ఎద ఎద నిలచే దేవుడు నీవే, నాదమయాని నామస్మరణం ఊపిరి చేసి కరుణించేవు, నాదమయాని నామస్మరణం ఊపిరి చేసి కరుణించేవు, కరువరు అరువునా ధ్వనించేవు, కరువరు అరువునా ధ్వనించేవు, ధ్వనిలో ప్రేమను రగిలించేవు, ధ్వనిలో ప్రేమను రగిలించేవు, మనసు హరించే మాన్యుడ నీవే, మనసు హరించే మాన్యుడ నీవే, ఎద ఎద నిలిచే దేవుడు నీవే, ఎద ఎద నిలిచే దేవుడు నీవే, మనసు హరించే మాన్యుడ నీవే, కోరికలే కోరను నేను, నిన్ను కోరుట మరి మానగలేను, కోరికలేవి కోరను నేను, నిన్ను కోరుట మరి మానగలేను, కోరనిదాయి కోరిక బాబా, కోరనిదాయి కోరిక బాబా, తీరని రానా వేదన బాబా, తీరని రానా వేదన బాబా, మనసు హరించే మాన్యుడ నీవే, మనసు హరించే మాన్యుడ నీవే, ఎద ఎద నిలిచే దేవుడు నీవే, ఎద ఎద నిలిచే దేవుడు నీవే, మనసు హరించే మాన్యుడ నీవే, తెలిమిని కోరి చేరితి నిన్ను, కలిమినిస్తే కాదనలేను, తెలిమిని కోరి చేరితి నిన్ను, కలిమినిస్తే కాదనలేను, కలిమి బలిమి నీ చెలిమైతే, కలిమి బలిమి నీ చెలిమైతే, చెలిమై నీలో స్థిరమై పోనా, చెలిమై నీలో స్థిరమై పోనా, మనసు హరించే మాన్యుడ నీవే, మనసు హరించే మాన్యుడ నీవే, ఎద ఎద నిలచే దేవుడు నీవే, ఎద ఎద నిలచే దేవుడు నీవే, మనసు హరించే మాన్యుడ నీవే. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा दी जय. థాంక్ యూ జై బాబా. జై బాబమ్మ, మంచి కీర్తన పాడారు. మెహర్శ్రీ గారి కీర్తన మనస్సు హరించే మాన్యుడ వీవే. ఈ కీర్తన వింటే నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఈ అవతారంలో బాబా మనకి ఇంకా చాలా చేరువుగా వచ్చారనిపిస్తుంది. అంటే జీవాత్మల తాలూకా నిజస్థితి బాగా తెలుసుకొని, మరి ఇంక వీళ్ళకి లాభం లేదు, నేనే ముందుకు ఒక అడుగు వేసి వీళ్ళని ఉద్ధరించాలి అని ఆలోచించారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రామావతారంలో మనస్సు గురించి సద్గురువు అయినటువంటి వశిష్ఠుడితో రాముడు సంవాదం చేయడం తెలుసు, అదే యోగ వాసిష్టం అయింది. కానీ అది ప్రజల్లోకి రాలేదు. అవతార పురుషుడు సద్గురువు మాత్రమే దాన్ని వర్ణించుకున్నారు. అలాగే కృష్ణావతారంలో ఏమిటంటే యుద్ధం టైంలో, కురుక్షేత్ర సంగ్రామం టైంలోనే మనస్సు గురించి
తెలియజేశాడు. అది అర్జునుడి తాలూకా భయాన్ని భ్రాంతిని పోగొట్టడం కోసం. బుద్ధ అవతారంలో కూడా కోరికలే మూలం, మనస్సే మూలం అని చెప్పి సందేశం ఇచ్చి విడిచిపెట్టేశాడు. కానీ ఈ అవతారంలో మాత్రం మనకు చేరువుగా వచ్చి ఆయన కూడా సాధకుడై, యథార్థానికి ఆయనకి మనస్సు లేదు అయినప్పటికి కూడా నేను మీలాగే సాధకుడిని అని చెప్పి మళ్ళీ సాధకుడుగా వచ్చి తన మనస్సును నాశనం చేసుకుంటున్నట్టుగా మనకు చూపించి, మనస్సు ఏ విధంగా నాశనం చేసుకోవాలో, మనస్సును ఏ విధంగా మభ్యపెట్టాలో మనకి నేర్పించి దగ్గరుండి మదింపు చేసినటువంటి దివ్య అవతారం బాబా, మెహర్ బాబా. కాబట్టి మనం చాలా అదృష్టవంతులం. మంచి కీర్తన పాడారమ్మా. జై బాబా. ఇప్పుడు శ్రీకుమార్ గారి ఫ్యామిలీ నుంచి ఒక కీర్తన పాడతారు. జై బాబా సార్. శ్రీకుమార్ గారు. జై బాబా. జై బాబా. हम तेरे साथ है मैं, तू ही मेरी साथी हो। हम तेरे साथ है मैं, तेरे प्यार में हम जीना, एक दिन हम तू ही बनना, तू ही मेरी साथी हो। हम तेरे साथ है मैं, तेरे बिना कोई नहीं, तेरे साथ सब कुछ भी, हर चीज में रहने वाले तुम हमारे साथ हो। तू ही मेरी साथी हो, हम तेरे साथ है मैं, तेरे प्यार में एक दिन सफल होना, युग युग का अवतार हो, आज मेहर बने, प्यार का वरदान दिया, प्यार से ही प्यार पाना होगा, तू ही मेरी साथी हो, हम तेरे साथ है मैं। ये दुनिया सब माया से भरे हुए, माया को पार करके आगे ही जाना है, इसी को आपका मदद चाहे मैं, तू ही मेरी साथी हो, हम तेरे साथ है मैं। मेरे जीवन आज आपसे जोड़ी हुई, तेरे करम से हम जी रहे हैं मैं, असली प्रेम में जीना, तेरे लिए जीना होगा, मेरी आराधना मेरी पूजा, ये सब तुम बन के आसरा दे रहे हो मैं, तू ही मेरी साथी हो, हम तेरे साथ है मेहर प्रभु, तेरे प्यार में हम जाना उसके हम जाग उठे, तेरे संदेशों में जीने की तमन्ना, तेरे करम से हम आदा जी रहे हो मेर, हमको आसरा
दे रहे हो। तू ही मेरी साथी हो, हम तेरे साथ है मेहर। అప్పలనారాయణ గారు మెహర్ నీ జన్మదినం అని ట్యూన్ లో రాశారు, నేను హిందీలో రాశాను. గుల్దస్తా అని వెరీ గుడ్, వెరీ గుడ్ సార్, వెరీ గజల్, గుడ్, చాలా ఆ బాగుంది. గజల్స్ జస్ట్ చెప్తాను. నువ్వు మా కూడా ఉన్నావు, మేము నీ కూడా ఉన్నాము. నీ యొక్క ప్రేమలో జీవించాలి. ఒక రోజు మేము అవ్వాలి. నీవు లేకుండా ఏదీ లేదు, అంతా సర్వము నీతోనే ఉన్నది. నీ ప్రేమలో మెన్ను పొందాలి. ప్రతి యుగంలోనూ అవతారుడిగా వచ్చావు, ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చావు. ప్రేమ అనే దానాన్ని మాకు ఇచ్చావు. ప్రేమ ద్వారా ప్రేమను పొందాలి. నువ్వు సర్వం అయి మాకు నడిపిస్తున్నావు. ఈ ప్రపంచం అంతా మాయతోటి నిండి ఉంది. మాయాన్ని దాటి నిన్ను మేము చేరుకోవాలి. దీనికి కూడా నీ సహాయాన్ని అర్థిస్తున్నాము. ఈ రోజున నా జీవితం నీతోటి ముడిపడి ఉంది. నీ యొక్క దయతో మేము అందరూ జీవిస్తున్నాము. నీ ప్రేమలో జీవించాలి, నీ గురించి జీవించడం అవుతుంది. నా యొక్క ఆరాధన, పూజ ఇవన్నీ నువ్వు అయ్యి మాకు సహాయాన్ని అందిస్తున్నావు. నువ్వు నీ ప్రేమలో మమ్మల్ని మేలుకొల్పావు. నీ యొక్క సందేశాల్లో జీవించడం దానికి మాకు సహాయం ఇవ్వాల్సింది. జై బాబా. జై బాబా సార్, జై బాబా. అంటే పరమాత్మ ఏదైతే మనకి ఇచ్చాడో దానికి మనం ప్రతిస్పందించే విధానం మీ గజల్లో అద్భుతంగా కనిపిస్తోంది. ఆ ప్రతిస్పందన, దాన్ని బట్టి ఆయన ఎంత శక్తివంతుడో తెలుస్తుంది. ఇక్కడ ఆయన ఎంత ప్రేమమయుడో. ఫైనల్ గా ఏమిటంటే ఓ హం సబ్కా సాథీ. కరెక్టేనా నేను అన్నది? జై బాబా. మంచి కీర్తన పాడారు. జై బాబా, జై బాబా. అందరికీ జై బాబా. అమ్మ జీ నాగమణి గారు ఒక కీర్తన పాడతారు ఇప్పుడు. జై బాబా అమ్మా. జై బాబా అండి, జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. నా స్వరమున వసించి పలికించు పదములను, ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. నా స్వరమున వసించి పలికించు పదములను, ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. అనురాగమే రాగముగా, ఆరాధనే శృతిలయగా. అనురాగమే రాగముగా, ఆరాధనే శృతిలయగా. అనుక్షణము నీ తలపే అమరే ఆలాపనగా. అనుక్షణము నీ తలపే అమరే ఆలాపనగా. గీతాలను పాడించు బాబా, నీ సూక్తులు వినిపించు. గీతాలను పాడించు బాబా, నీ సూక్తులు వినిపించు. నా స్వరమున వసించి పలికించు పదములను, ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. ప్రేమే భావార్థముగా, సేవే సకలార్థముగా. ప్రేమే భావార్థముగా, సేవే సకలార్థముగా. నీకే సర్వార్పణగా,
మెహరేశ్వర మాధురిగా నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా గీతాలను పాడించు బాబా నీ బాటను నడిపించు గీతాలను పాడించు బాబా నీ బాటను నడిపించు నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై హృదయేసా మెహరీసా సంగీత స్వరాదీసా హృదయేసా మెహరీసా సంగీత స్వరాదీసా స్వర బ్రహ్మవు నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా స్వర బ్రహ్మవు నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా సంగీతారాధనలో శాశ్వతము గమన నిమ్ము సంగీతారాధనలో శాశ్వతము గమన నిమ్ము నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి మురళి గారు. జై బాబా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. ఈ కీర్తన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అనుక్షణము నీ తలపే అమరే ఆలాపనగా గీతాలను పాడించు అన్న భావన ఉంది. మంచి భావాలు ఉన్నాయి ఇందులో. అనుక్షణము నీ తలపే అమరే ఆలాపనగా అని అనేటప్పుడు ఆ స్వరంలో ఆయన ఉంటాడు. ఆయన ఎందుకంటే ఆయన్ని మనం మక్కువగా పాడుతున్నాం కాబట్టి ఆ స్వరంలో ఆయన వసిస్తాడు. మాటలు కూడా ఆయనే పలుకుతాడు. ప్రతి మాట ఆయన అయిపోతాడు. శాశ్వతంగా ఉండిపోతాడు. సంగీతారాధనలో శాశ్వతంగా మనల్ని కూడా ఉంచేస్తాడు. అంత అద్భుతమైన భావజాలం ఈ కీర్తనలో ఉంది. ఆయన పట్ల మన మక్కువను తెలియజేస్తుంది ఈ కీర్తన. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా, జై బాబా. ఇప్పుడు మల్లికార్జునరావు గారు, జై బాబా సార్, ఒక కీర్తన పాడతారు. जय बाबा सर. जय बाबा. अवतार में जय बाबा. अवतार मेहर बाबा की जय. ప్రేమికాలెమ్ము నిదురింక చాలు, ప్రేమికాలెమ్ము నిదురింక చాలు, నీ నిదురింక చాలు, మాయ నిదురింక చాలు, మెహరరుణోదయం బాయనదిగో, మెహరరుణోదయం బాయనదిగో. జీవితాంతంబు ప్రతిబంధకంబౌ, మాయ చీకటిని తొలగించలెమ్మా, జీవితాంతంబు ప్రతిబంధకంబౌ, మాయ చీకటిని తొలగించలెమ్మా. ఎదలు తెరవాలిలే జ్యోతి వెలగాలిలే, ఎదలు తెరవాలిలే జ్యోతి వెలగాలిలే, ప్రేమ కిరణాలు ప్రసరించ నిమ్మా, మెహరరుణోదయం బాయనదిగో, మెహరరుణోదయం బాయనదిగో. ప్రేమికాలెమ్ము నిదురింక చాలు, ప్రేమికాలెమ్ము నిదురింక చాలు, నీ నిదురింక చాలు, మాయ నిదురింక చాలు,
మెహరరుణోదయం బాయనదిగో మెహరరుణోదయం బాయనదిగో ప్రేమ పాఠాలు వల్లిస్తే చాలునా ధర్మ సూత్రాలు సూచిస్తే తీరునా ప్రేమ పాఠాలు వల్లిస్తే చాలునా ధర్మ సూత్రాలు సూచిస్తే తీరునా ఆచరించాలిలే అనుభవించాలిలే ఆచరించాలిలే అనుభవించాలిలే ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా మెహరరుణోదయం బాయనదిగో మెహరరుణోదయం బాయనదిగో ప్రేమికాలెమ్మునిదురింక చాలు ప్రేమికాలెమ్మునిదురింక చాలు నినిదురింక చాలు మాయనిదురింక చాలు మెహరరుణోదయం బాయనదిగో నమ్మి పాడైనదే జీవి లేదు వమ్ము కాబోకు తరుణమ్ము రాదు నమ్మి పాడైనదే జీవి లేదు వమ్ము కాబోకు తరుణమ్ము రాదు జీవుడే దేవుడో సత్యమే నిత్యము జీవుడే దేవుడో సత్యమే నిత్యము ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా మెహరరుణోదయం బాయనదిగో మెహరరుణోదయం బాయనదిగో ప్రేమికాలెమ్మునిదురింక చాలు ప్రేమికాలెమ్మునిదురింక చాలు నినిదురింక చాలు మాయనిదురింక చాలు మెహరరుణోదయం బాయనదిగో మెహరరుణోదయం బాయనదిగో బాబా బాబాయనే నామ జపము పాపతాపాలు నశించు వరము బాబా బాబాయనే నామ జపము పాపతాపాలు నశించు వరము దివ్య చైతన్యము జన్మకావశ్యము దివ్య చైతన్యము జన్మకావశ్యము ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా మెహరరుణోదయం బాయనదిగో మెహరరుణోదయం బాయనదిగో ప్రేమికాలెమ్మునిదురింక చాలు ప్రేమికాలెమ్మునిదురింక చాలు నినిదురింక చాలు మాయనిదురింక చాలు మెహరరుణోదయం బాయనదిగో మెహరరుణోదయం బాయనదిగో అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. అందరికీ జై బాబా అండి. జై బాబా సార్, జై బాబా. బాబ్జీ గారి కీర్తన, బాబ్జీ గారి కీర్తన అనేసరికి నాకు నా రామావతారంలో రాంబాణం బాబా ఉపయోగించారో లేదో నాకు తెలియదు, కానీ ఈ యుగంలో మాత్రం బాబ్జీ గారు బాబా తాలూకా రాంబాణం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అప్పటికి ఆయన కీర్తనలు వ్రాస్తున్న సమయానికి మాత్రం అరుణోదయం ఏమిటి, చీకట్లు తొలగిపోయేలాగా బాబా తాలూకా తత్వం అంతా మొత్తం అన్ని జీవాత్మల్లో చొచ్చుకుపోయేలాగా రాశారు ఆయన కీర్తనలన్నీ కూడా. ఎదల తిరుగుబడే విధంగా వ్రాయించారు ఆయన చేత. అంత అద్భుతమైన ప్రక్రియకి ఆయన పాపం ఉపాధిగా ఒక సాధనగా ఉపయోగపడడం ఆయన జన్మ తరించింది, బాబ్జీ గారి జన్మ. రాంబాణం లాంటి వారు. జై బాబా సార్. మీకు అడ్డొచ్చి ఒక మాట చెప్తున్నాను, చెప్పండి చెప్పండి. సారీ. దివ్య చైతన్యము జన్మకు ఆవశ్యము. డివైన్ కాన్షియస్నెస్ ఈజ్ నెసరీ ఫర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్. అది మానవ చైతన్యం పోయి దివ్య చైతన్యం కావాలని దివ్య చైతన్యము జన్మకు ఆవశ్యము అని అది ఇదేమిటి అట్మోస్ట్ స్పిరిచువాలిటీ, పీక్ ఆఫ్ స్పిరిచువాలిటీ అన్నమాట. అంత అద్భుతమైన భావజాలాన్ని చొచ్చుకుపోయేలాగా ఆయన చేత రాయించుకున్నారు. నిజంగా
అది యథార్థానికి ఈరోజు అందరూ ఏమైనా మార్పు జరిగిందంటే కారణం ఆ భావజాలమే. చాలా అద్భుతమైన భావజాలం అది. జయబాబా సార్ మంచి కీర్తన. అమ్మ సత్యవాణి గారు మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. మండవల్లి సత్యవాణి గారు ఒక కీర్తన పాడతారు ఇప్పుడు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. వెరువకను బాధ్యతలు స్వీకరించాలి, నేర్పు మీరగ విధులు నిర్వహించాలి. వెరువకను బాధ్యతలు స్వీకరించాలి, నేర్పు మీరగ విధులు నిర్వహించాలి. మనసులో మేరు మెదలుచుండాలి, నడిపేది తాననే భావముంచాలి. మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. కష్ట సుఖములు నీకు సంప్రాప్తమైన తరి, మెహరేచ్చగవాని స్వీకరించాలి. కష్ట సుఖములు నీకు సంప్రాప్తమైన తరి, మెహరేచ్చగవాని స్వీకరించాలి. ప్రతి పరిస్థితి యందు మెహరేయుంచెనని వినయమున అతనికి అర్పణము కావాలి. మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. సర్వజీవులయందు చరించునాతడని అవగాహనమునంది సేవలే చేయాలి. సర్వజీవులయందు చరించునాతడని అవగాహనమునంది సేవలే చేయాలి. పరుల సేవలు చేసి పరమార్థమందాలి, ప్రియతముని ఇచ్చకు అంకితము కావాలి. మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. అనునిత్యమానమా స్మరణ చేసేడివారు అంతిమ శ్వాసలో మెహరునే మరువరు. అనునిత్యమానమా
స్మరణ చేసేడి వారు అంతిమ శ్వాసలో మెహరునే మరువరు అట్టి వారలే తనను చేరునన్నాడు దివ్యాధికారమున పిలిపినానన్నాడు మెహరు దేవుని ఇచ్చ తెలుసుకున్నావా తెలిసి నీ జీవనము మలచుకున్నావా అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా అండి అందరికీ జై జై బాబమ్మ, జై బాబమ్మ, జై బాబా. చింతామణి గారి తాలూకా మంచి కీర్తన ఇది, చాలా అద్భుతమైన కీర్తన. మైవిష్ని చక్కగా పదజాలంలో ఆయన చొప్పించి చక్కని మంచి కీర్తన తయారు చేశారు. ఎందుకంటే ఆయన ఇచ్చ, ఇక్కడ బాబా మెసేజ్ ఒకటి చెప్పుకోవాలి మనం. బాబా ఏమంటారంటే దైవేచ్ఛను అంగీకరించకుండా దైవాన్ని ప్రేమించడం కుదరదు అని నిర్ద్వందంగా చెప్పేశారు. దైవేచ్ఛని అంగీకరించకుండా దైవాన్ని ప్రేమించడం కుదరదు. ఆయన చెప్పినట్టు వినకపోతే ఆయన ప్రేమించడం ఎలాగవుతుంది? అది ఇందులో కీలకం అన్నమాట. అందుకని ఆయన ఇచ్చిన అనుగుణంగా సాధారణ దైనందిన జీవితం గడుపుతూనే ఆయన్ని స్మరించుకుంటూనే మన వ్యవహారాలు నడుపుకుంటూనే మన పనులు చేసుకుంటూనే ముందు కొనసాగడం అనేది అత్యంత కీలకమైనటువంటి విషయం. ఇందులో అద్భుతమైన తత్వం ఇది. యథార్థానికి ఇంత సాధారణంగా ఆధ్యాత్మికతని ఏ అవతారంలో కూడా వివరించబడలేదు. జాన్ స్టీవెన్ కూడా అదే అన్నారు. ఆధ్యాత్మికతని ఇంత సులభతరంగా ఎప్పుడూ వివరించబడలేదు అని తెలియజేశారు ఆయన. ఆ విధంగా చెప్పాలంటే అదే బాబా సందేశం గుర్తొస్తుంది నాకు పదే పదే ఈ కీర్తన వింటే. దైవేచ్ఛను అంగీకరించకుండా దైవాన్ని ప్రేమించడం కుదరదు. దైవాన్ని ప్రేమించడం కుదరకపోతే మనం ఫెయిల్ అయిపోయినట్టే లెక్క. అంటే ఏమిటి? జీవితంలో వచ్చే ప్రతి స్థితిని కూడా ఆయన ఇచ్చగా స్వీకరించినప్పుడే ఆయనకు మనకు వశుడవుతాడు ఆయన. అప్పుడే మనకు సాఫల్యత కూడా ఉంటుంది. ఆయన ఆనందిస్తాడు, మనం అనుగ్రహింపబడతాం. అంతటి పరస్పర విధానం ఇందులో ఈ బాంధవ్యంలో ఉందన్నమాట. అది గమనించాలి ప్రతి బాబా ప్రేమికుడు కూడా. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. అమ్మ ఉమ్మ, మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జై బాబా అండి. జై బాబా, జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కీ జై. చెహరియారు షిరీను బానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను షహరియారు షిరీను బానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను విశ్వభారము మోయనుల్లక విశ్వవిభుని చేరి సద్గురు పంచకం విన్నవింప ప్రసన్నుడై ఇలా అవతరించే శిరీను భానుతనోజుడై షహరియారు శిరీను భానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను యుగ యుగంబున అవసరంబున
జగతిపై జనించునాతడు మనుజుడై ప్రగతిలో ప్రతి హృదయమందున ప్రేమ బీజము నాటె చనియ ప్రసన్నుడై షహరియారు శిరీను బానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను అహంకారము నడచునాతడు ఇహ పరార్థములిచ్చునాతడు ఎవరికి సర్వము తాననుచు నమ్మి ఆశ్రయించిన వారికి తన శరణు కోరిన వారికి షహరియారు శిరీను బానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా అందరికి జై బాబా అండి మురళి గారి జై బాబా అండి జై బాబమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. జన్మకాలిక సంకీర్తన ఇది. ఆయన పుట్టినరోజులు అద్భుతంగా ప్రపంచం అంతా జరుగుతున్నాయి అనడానికి ఇదే నిదర్శనం. చక్కగా భాస్కర్ రాజు గారు రాసినటువంటి కీర్తన అంటే భగవంతుడు అవతారుడుగా రావడానికి సంసిద్ధం అయ్యేటప్పుడు జరిగే ప్రణాళిక అంతా ఈ కీర్తనలో కనిపిస్తుంది. ఒక పుణ్య దంపతులు పవిత్ర గర్భాన్ని ఎంచుకుంటారు ఆయన. దానికే షెరియార్జీ షిరీన్ బాను దంపతులు ఆ భాగ్యాన్ని నోచుకున్నారు. ఇప్పుడు చూసారా, మన ఇంట్లో దేవుడి కోసం ఒక గదిని ఏర్పాటు చేసుకుంటాం మనం. కారణం ఏమిటి? మనం సంచరించే గది అది మన తాలూకు విధానాలలో అపవిత్రంగా ఉంటుందనే ఆయన కోసం ప్రత్యేకంగా ఓ రూమ్ కేటాయిస్తాం మనం. దేవుడు గది అనుకుంటాం అన్నమాట. అక్కడికి వెళ్తే ఆ భావన కలుగుతుంది. అది యథార్థం కూడా. ఎందుకంటే మనం సంచరించే గదులన్నీ కూడా మన భావాలతో ఉంటాయి కాబట్టి. అలాగే అవతారుడు కూడా ఈ భూమి మీదకి రావడం కోసం ఒక మంచి పవిత్రమైనటువంటి మాతృగర్భాన్ని ఎంచుకొని ఏ ఆత్మ అయితే దానికి అర్హత కలిగి ఉందో ఆ పుణ్య దంపతుల్ని తీసుకొని అవతారుడిగా వస్తాడు. ఆ విధానం అంతా ఈ కీర్తనలో చక్కగా అద్భుతంగా వర్ణించారు. ఈ పుట్టినరోజు సందర్భంగా మంచి భావాన్ని అందరూ తెలుసుకునే భాగ్యం కలిగింది. జయబాబమ్మ మంచి కీర్తన. ఇప్పుడు ఉమారాణి గారు ఒక కీర్తన పాడతారు. జయబాబమ్మ. ఎన్ ఉమారాణి గారు. జయబాబమ్మ. మీద అదే మంచం మీద ఉంది. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా జై బాబమ్మ. ఈ సౌమంతని ప్రేమ ప్రసరించెనా లేని అనుభూతి కలిగేనులే. విసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే. జన్మ తరించులే పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై హరినామ జగమెల్ల ఆలింపగా. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై హరినామ జగమెల్ల పాలింపగా. పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమ సుమంతని ప్రేమ
ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే నిరాకార నిర్ద్వంద్వ స్థితిలోనని నిజ రూపు గనలేని నిఖిలాందుల నిరాకార నిర్ద్వంద్వ స్థితిలోనని నిజ రూపు గనలేని నిఖిలాందుల కృపా చూపి నిన్ను చూచి వరమీయవా మెహరు పురుషోత్తమ మెహరు పురుషోత్తమ ఇసుమంత నీ ప్రేమ ప్రసరించిన వినలేని అనుభూతి కలిగే నులే జన్మ ధరించు జన్మ ధరించు విభజింపగారాని కృపాసాగర అలలల్లె నీలోనే మెలిగే ములి విభజింపగారాని కృపాసాగర అలలల్లె నీలోనే మెలిగే ములి తడబాటు సడలించి భ్రమ పాపవా మెహరు పురుషోత్తమ మెహరు పురుషోత్తమ సుమంత నీ ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ జన్మ ధరించులే అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ అండి. జై బాబమ్మ, జై బాబమ్మ. బాబ్జీ గారి కీర్తన ఇది చాలా అద్భుతమైన కీర్తన. ఎందుకంటే విభజింపగారాని కృపాసాగర అన్న ఈ భావంలో ఆయన తత్వం స్పష్టంగా అర్థమవుతుంది. ఏమిటంటే బాబా కూడా అదే అంటారు, మీరంతా నాతోనే ప్రయాణిస్తున్నారు, నాలోనే ఉన్నారు. కేవలం మాయ, భ్రాంతి, సంస్కారాల ఫలితంగానే మీరు నా నుంచి వేరే ఉన్నట్టుగా మీరు భావిస్తున్నారు. యథార్థానికి మీరందరూ కూడా నాలోనే అంతర్భాగాలే అని బాబా పదే పదే అంటూ ఉంటారు. ఆ భావాన్ని బాబ్జీ గారి ద్వారా చక్కగా అందరికీ విదితమయ్యేలా తెలియజేశారు ఆయన. అందుకే ఇసుమంతైన ఆయన ప్రేమ చాలు, ఇవన్నీ పటాపంచులు అయిపోతాయి. భ్రాంతులు, మాయలు, సంస్కారాలు అన్నీ కూడా పటాపంచులు చేసేటటువంటి శక్తి ఆ ఇసుమంత ప్రేమకు ఉంది. ఆ ప్రేమ కోసమే ప్రయత్నిస్తున్నాం అందరం కూడా. జై బాబమ్మ, మంచి కీర్తన పాడారు. ఇప్పుడు మాలతి గారు ఒక కీర్తన పాడతారు. జై బాబమ్మ. जय बाबा। अवतार मेहर बाबा की जय। मोहन रूप मेहरु बाबा ऊहातीत मुनीलीला मोहन रूप मेहरु बाबा ऊहातीत मुनीलीला मोहन रूप मेहरु बाबा అవని పాపము అధికము కాగా అవతరించితివి మము ప్రోవగా అవని పాపము అధికము కాగా అవతరించితివి మము ప్రోవగా ఏ పరమేశ పాప
వినాశ ఏ పరమేశ పాప వినాశ ప్రేమమయుడవు నీవే కాదా ప్రేమమయుడవు నీవే కాదా మోహన రూప మేరు బాబా ఊహాతీతము నీ లీలా మోహన రూప మేరు బాబా మనుషులందరూ మహిషాసురులే మనిషిని మనిషి వంచెడు మనసులందరూ మహిషాసురులే మనిషిని మనిషి వంచెడు కాలములోనే కల్కి మూర్తివై కాలములోనే కల్కి మూర్తివై అవతరించితివి నీవే కాదా అవతరించితివి నీవే కాదా మోహన రూప మేరు బాబా ఊహాతీతము నీ లీలా మోహన రూప మేరు బాబా సర్వ ప్రాణులు సర్వేశ్వరునిగా సర్వమతములు నీ మతమేగా సర్వ ప్రాణులు సర్వేశ్వరునిగా సర్వమతములు నీ మతమేగా సర్వజనులని తనయులుగాని సర్వజనులని తనయులుగాని సంకల్పించితి నీవే కాదా సంకల్పించితి నీవే కాదా మోహన రూప మేరు బాబా ఊహాతీతము నీ లీలా మోహన రూప మేరు బాబా ఎన్ని మారులో అవతారునిగా ఎన్నగలేని సూక్తులు నుడివి ఎన్ని మారులో అవతారునిగా ఎన్నగలేని సూక్తులు నుడివి మేరు బాబగా మౌన భాషను మేరు బాబగా మౌన భాషను ఎన్నుకుంటివి నీవే కాదా ఎన్నుకుంటివి నీవే కాదా మోహన రూప మేరు బాబా ఊహాతీతము నీ లీలా మోహన రూప మేరు బాబా థ్యాంక్ యూ మురళి తమ్ముడు గారు థ్యాంక్ యూ అందరికి జై బాబా జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. ఆయన లేరు నిజంగా ఊహాతీతమే. ఎందుకంటే మనం పరిమితులం కదా. ఆయన అనంత జ్ఞాన సమన్వితుడు. ఆయన అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం ఆయన సొంతం. మనం ఈరోజు మనం స్వతహాగా వినియోగించుకుంటున్న జ్ఞానం ఆ అనంత జ్ఞానంలోదే, ఆనందం ఆ అనంత ఆనందంలోదే, శక్తి కూడా ఆ అనంత శక్తిలోదే. కాబట్టి ఆయన లేరని ఊహించడం అనేది మనకు సాధ్యపడదు. బాబా కూడా అందుకే ది డివైన్ గేమ్ అనే సందేశంలో ఒక మాట అంటారు, ఐ నెవర్ మేక్ ప్లాన్స్, నెవర్ చేంజ్ ప్లాన్స్, ఇట్ ఈస్ ఆల్ వన్ ఎండ్లెస్ ప్లాన్ ఆఫ్ మేకింగ్ పీపుల్ నో దట్ దెర్ ఇస్ నో ప్లాన్ అంటారు.
చాలా విచిత్రం ఈ సందేశం. జయబాబమ్మ మంచి కీర్తన పాడారు. ఇప్పుడు శర్మ గారు ఒక కీర్తన పాడతారు. జయబాబా శర్మ గారు. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। మనసు నిన్ను మరిగింది, మెహర్ మెహర్ అంటుంది, ఆ మత్తులో మునిగి అసలు పనిని మరచింది. మనసు నిన్ను మరిగింది, పేరుకున్న సంస్కారాల ప్రేరణ దొరేగింది, కోట్ల కొలది యోచనలకు కొరత ఏదో కలిగింది. పేరుకున్న సంస్కారాల ప్రేరణ దొరేగింది, కోట్ల కొలది యోచనలకు కొరత ఏదో కలిగింది. మనసు నిన్ను మరిగింది, మెహర్ మెహర్ అంటుంది, ఆ మత్తులో మునిగి అసలు పనిని మరచింది. స్థూలమైన చర్యలకు లేటు ఏదో కలిగింది, కర్మరహిత కార్యాలలో మనసురాటు తేలింది. స్థూలమైన చర్యలకు లోటు ఏదో కలిగింది, కర్మరహిత కార్యాలలో మనసురాటు తేలింది. మనసు నిన్ను మరిగింది, అనుభవాల పరంపరను మార్పులేవో కలిగినవి, నూతన అనుభవాలతో మనసు నిండిపోయింది. అనుభవాల పరంపరకు మార్పులేవో కలిగినవి, నూతన అనుభవాలతో మనసు నిండిపోయింది. మనసు నిన్ను మరిగింది, మెహర్ శ్రీ మెహరనుటే మనసు యోచనయ్యింది. మెహర్ శ్రీ మెహరనుటే మనసు యోచనయ్యింది, మెహర్ స్మరణ మత్తుయే మార్గదర్శమయ్యింది. మెహరు స్మరణ మత్తుయే మార్గదర్శమయ్యింది. మనసు నిన్ను మరిగింది, మెహర్ మెహర్ అంటుంది, ఆ మత్తులో మునిగి అసలు పనిని మరచింది. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అని ఉంటుంది కదా. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జయబాబు శర్మ గారు మంచి కీర్తన పాడారు. ఎందుకంటే ప్రాపంచికంగా ఉండే మనస్సు ఆయన్ని మరిగిందంటే ఎంత అదృష్టం చూడండి, ఎంత భాగ్యం, ఎంత అదృష్టం. ప్రాపంచికంగా ఉండడానికే టైం సరిపోదు మనసుకి, అలాంటిది ఆయన్ని మరిగిందంటే నిజంగా మన పుణ్యం పుచ్చినట్టే లెక్క, మన భాగ్యం పండిందనే చెప్పొచ్చు. మంచి కీర్తన పాడారు జయబాబా. ఇప్పుడు సోదరులు మల్లికార్జునరావు గారు ప్రేయర్ చేస్తారు. జయబాబా సార్. जय बाबा सर। जय बाबा। अवतार मेहर बाबा की जय। ఓ పర్వర్దిగార్, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షులతో గాని నిన్నెవరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటిను ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకముల్లో ఉన్నావు, 3 లోకములకు ఆవలు కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మల గల్ల ఆత్మవు, అనంతగుణ విశిష్టుడవు.
నీవు సత్య జ్ఞాన ఆనందము త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీ పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్ముడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, హెజ్జాన్, అహుర్మైద, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా ఈజ్ ఆన్ లా ఇల్లా ఇల్లలా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధి ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రము మా ప్రతి తలంపులకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. स्वार्थ मेहर बाबा कीजिए, प्रेमोतार मेहर बाबा कीजिए, मौनोतार मेहर बाबा कीजिए, परात्पर परब्रह्म मेहर बाबा कीजिए. ప్రీతం దయమా నేను అధికముగా ఇంకనూ అధికముగా మిక్కిలి అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరికీ సహాయం చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొమ్మును దృఢముగా పట్టుకునేటట్టుకై మాకందరికీ సహాయభూతుడు కొమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ అండి మురళి గారు. జై బాబా మురళి గారు. జై బాబా సార్. థ్యాంక్ యూ సార్. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా సార్. ఇప్పుడు నామం చెప్పుకుందాం. హరే మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా హరే బాబా మెహరు బాబా హరే 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 మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా హరే బాబా మెహరు బాబా హరే 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 మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా హరే బాబా మెహరు బాబా హరే 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 మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా హరే బాబా మెహరు బాబా హరే హరే. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు కొద్ది క్షణాలు బాబా వారిని మౌనంగా ధ్యానిద్దాం. అనంతరం మా శారదమ్మ బాబా వారికి హారతి నివేదిస్తుంది. జై బాబా అమ్మ. మౌనం తర్వాత హారతి నివేదించండి. అవతార్ మెహర్ బాబాకి జై. కొద్ది నిమిషాలు బాబా వారిని మౌనంగా ధ్యానిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. మా శారదమ్మ బాబా వారికి హారతి నివేదించండి అమ్మా. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. సనాతనుడవు అస్థిర జగతిలో స్థిరమై ఉన్నావు. ప్రేమే నీవై ప్రేమను కోరి
నరుడై వచ్చావు మానుష వేషము మానసహరణము మానుష వేషము మానసహరణము మా కొరకే కాదా మెహరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా ఆది శూన్య సత్యాస్థితి నుండి ఉండి లేని స్థితినే వీడి ఉన్నది నేనని అరుదెంచితివి ఉన్నతోన్నతముగా మెహరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా కనిపించే మాయా జగము కనిపించే మాయా జగము కనిపించని నీ ప్రేమకు చిహ్నం కనగలమాని చిద్విలాసము కనగలమాని చిద్విలాసము కరుణామయునిగరాగా మెహరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా మెహరు బాబా నీ అవతరణం ధరణి తలమున ప్రేమాగమనం ప్రేమించే ప్రతి ఎదలకు తరుణం ప్రేమను పొందగను మెహరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా మాటల కన్నా మౌనము మిన్ననే చిరునగవులతో ప్రేమించావు దాసులము నీ ప్రేమకు మేము ధన్యులమైతిమిగా మెహరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా ప్రేమమయాని ప్రేమను పొందిన మా జీవితములో సఫలము కాగా మెహరను చూమనగలిగే భాగ్యము వరముగా నీయగరావా మెహరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా మానుష వేష
వేషము మానసహరణము మానుష వేషము మానసహరణము మా కొరకే కాదా మెహరు ప్రభు హారతిగా గొనుమా మా మనసులను హారతిగా గొనుమా अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय जय बाबा థ్యాంక్ యూ అండి మురళీధర్ గారు థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబామ్మ, జై బాబామ్మ. చక్కగా బాబా వారికి హారతి నివేదించుకున్నాం. కార్యక్రమాన్ని చక్కగా ఆద్యంతం కూడా చక్కగా ముగించుకున్నాం. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా బాబా వారి ప్రేమ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం లభించినందుకు బాబా వారికి ధన్యవాదాలు. అందరికీ జై బాబాలు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా.